రీసెంట్ గా స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలో ఒక గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వస్తుంది. ఒప్పో, వివో, సామ్సంగ్, వన్ ప్లస్, ఐక్యూ ఇలా అన్ని కంపెనీ బ్రాండ్స్ లోని ఈ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వస్తుంది. మెజారిటీ యూజర్స్ అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత ఈ గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందని కంప్లైంట్ చేశారు. సో ఈ వీడియోలో ఎందుకు ఇలా జరుగుతుంది, సొల్యూషన్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఏ కంపెనీ కూడా వాళ్ళ డిస్ప్లే అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం. ఎగ్జాంపుల్ ఐఫోన్ డిస్ప్లే ని సామ్సంగ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ కంపెనీస్ అన్ని సామ్సంగ్ లేదా బీబీకే ఎలక్ట్రానిక్స్ నుండి వాళ్ళ డిస్ప్లే అయితే మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటారు. సో ఈ ప్రాబ్లం మాక్సిమం 2020 నుండి 2021 లో మ్యానుఫ్యాక్చర్ అయిన డిస్ప్లే లోనే అవుతుంది. అదే టైంలో వన్ ప్లస్ 120Hz డిస్ప్లే అయితే లాంచ్ చేశారు. అండ్ ఆ టైంలో లో ఎండ్ మొబైల్స్ లో కూడా 120Hz డిస్ప్లే అయితే ఇంట్రడక్షన్ చేశారు. సో 2021 ఇయర్ లో మొత్తం లాక్డౌన్ అయింది. అన్ని కంపెనీస్ లోనే రిస్ట్రిక్షన్ ఉంది. ఈ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ప్లేస్ అయితే పూర్తిగా టెస్టింగ్ అయితే అవ్వలేదు. టెస్టింగ్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. మెజారిటీ కేసెస్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత ఈ లైన్ వస్తుంది అంటున్నారు. బట్ సాఫ్ట్వేర్ డౌన్ గ్రేడ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం అయితే పోవాలి, బట్ పోవట్లేదు. సో ఇదంతా హార్డ్వేర్ ప్రాబ్లం వల్ల. జనరల్ గా ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ అప్డేట్ 12 కి 13 కి అప్గ్రేడ్ చేసినప్పుడు వాళ్ళ డిస్ప్లే కనెక్టర్ అయితే కాలిపోతుంది. సో సొల్యూషన్, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే ఈ ప్రాబ్లమ్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తున్నారు. బట్ ఒక కండిషన్, మీ ఫోన్ కి ఫిజికల్ డ్యామేజ్ లేకపోతేనే వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తున్నారు. సో ఈ ప్రాబ్లం వస్తే బయట అయితే ఎక్కడ రిపేర్ చేయించకండి, డైరెక్ట్ గా సర్వీస్ సెంటర్ కి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. మాక్సిమం ఫిజికల్ డ్యామేజ్ లేకపోతే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తారు. ఇంకా మీ ప్రాబ్లం రెక్టిఫై అవ్వాలంటే సోషల్ మీడియాలో హైలైట్ చేయండి. అండ్ కొంతమంది సాఫ్ట్వేర్ అప్డేట్ చేయొద్దని రికమెండ్ చేస్తున్నారు. బట్ కంపెనీస్ ఒక 3-4 ఇయర్స్ వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. సో ఈ రెండింటికి లింక్ అయితే ఏమవ్వట్లేదు. సో మ్యాక్స్ మీరు ఒక సేఫ్ జోన్ లో ఉండాలనుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకండి. ఇది ఖచ్చితంగా ఎఫోర్డ్ చేయాలనుకుంటే స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి లేటెస్ట్ గా ఏమైనా స్మార్ట్ ఫోన్ తీసుకోండి. సో దీనివల్ల ఒక సేఫ్ సైడ్ అయితే ఉండదు. వన్ ప్లస్ యూజర్స్ కి అయితే 8th జనరేషన్ తర్వాత వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రిపేర్ చేయాలి. బిలో వాళ్ళు అయితే అమౌంట్ ఖచ్చితంగా పే చేయాలి. సో నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయితే ఇటువంటి గ్యారంటీ ఇవ్వను. సో మాక్సిమం ఎక్స్ట్రా వారంటీ తీసుకోవడానికి ట్రై చేయండి ఏ ప్రోడక్ట్ అయినా. మీరు కూడా ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తే ఏమైందని కామెంట్ చేయండి. అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ వాట్స్. ఆ ఫోన్ కి అయితే డిస్ప్లే ఏం పోలేదు, జస్ట్ వాల్ పేపర్ అది.